సాంఘిక మితి అనే మూర్తిమత్వ పరీక్షను రూపొందించినది ఎవరు? ఆన్సర్ జేకబ్ ఎల్ మొరినో. మరి బెల్లాక్ అనేటువంటి వ్యక్తి రూపొందించినది చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. ఇందులో జంతువులు, పక్షులకు సంబంధించిన 10 కార్డులు ఉంటాయి. ముర్రే మోర్గాన్ రూపొందించిన పరీక్ష టీఏటీ థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఇందులో పురుషులకు సంబంధించి 10 కార్డులు, స్త్రీలకు సంబంధించి 10 కార్డులు, ఇద్దరికి సంబంధించిన 10 కార్డులు, ఒక బ్లాంక్ కార్డు, మొత్తం 31 కార్డ్స్ ఉంటాయి. మరి రోషాక్ సిరమరకల పరీక్షలో 10 కార్డులు ఉంటాయి. ఇవన్నీ కూడా మూర్తిమత్వ పరీక్షలు. అయితే సాంఘిక మితి అనేటువంటి పరీక్ష ద్వారా వ్యక్తుల యొక్క సాంఘిక సంబంధాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఒక సమూహంలో ఎక్కువ మంది ఇష్టపడేటువంటి వ్యక్తిని మనం స్టార్ అని చెప్పవచ్చు. సో ఈ అనే వ్యక్తిని ఏ ఇష్టపడ్డాడు, బి ఇష్టపడ్డాడు, సి ఇష్టపడ్డాడు. మరి ఏ అనేటువంటి వ్యక్తిని ఎవరు ఇష్టపడటం లేదు. సో ఇతను ఐసోలేట్, ఏకాకి అంటాం. కనుక ఒక సమూహంలో ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తులను మనం స్టార్ అంటాం. ఎవరు ఇష్టపడని వ్యక్తిని వీళ్ళకి అపోజిట్ ఐసోలేట్ అంటాం. సమూహంలో ఒక వ్యక్తిగా కూడా గుర్తించని వ్యక్తిని గోస్ట్ అంటాం. అయితే కొంతమంది వ్యక్తులు ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. ఏ బిని లైక్ చేస్తాడు, బి సిని లైక్ చేస్తాడు, సి ఏని లైక్ చేస్తాడు. ఈ ముగ్గురిని కూడా కలిపి ఏమంటామంటే మనం క్లిక్స్, అంటి పెట్టుకునే జట్లు అంటాం. ఈ విధంగా ఒక సమూహంలోని సభ్యుల యొక్క అనుకూల ప్రతికూల అభిప్రాయాలు, వారి సాంఘిక సంబంధాలు తెలుసుకోవడానికి సాంఘిక మితి పరీక్షను ఉపయోగిస్తారు. సోషియోమెట్రిక్ టెస్ట్ను ఉపయోగిస్తారు. ఈ సోషియోమెట్రిక్ తో పాటు సైకోడ్రామా, మనోప్రక్షేపక నాటికను కూడా రూపొందించింది ఎవరంటే జేకబ్ ఎల్ మొరినో. ఈ సందర్భంలో మీరు తెలుసుకోవాలి మూర్తిమత్వ పరీక్షలు. మూర్తిమత్వ పరీక్షలలో, ప్రక్షేపక పరీక్షలలో రోషాక్ సిరమర్కల పరీక్ష, ఇందులో 10 కార్డులు ఉంటాయి. దీన్ని రూపొందించింది స్విట్జర్లాండ్ దేశానికి చెందిన హెర్మన్ రోషాక్. అదేవిధంగా థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ఇందులో 31 కార్డ్స్ ఉంటాయి. దీన్ని రూపొందించింది ముర్రే మోర్గాన్. అదేవిధంగా సిఏటి చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, దీన్ని రూపొందించింది ఎస్ఎల్ బెల్లాక్. పద సంసర్గ పరీక్ష, ఇది కెంట్ రోసనాఫ్ రూపొందించారు. వాక్యపూర్ణ పరీక్ష, రోటర్స్ వాక్యపూర్ణ పరీక్ష, ఇప్పుడే మనం చెప్పుకున్నాం సైకోడ్రామా. ఈ సైకోడ్రామాను కూడా రూపొందించింది ఎవరంటే జేకబ్ ఎల్ మొరినో. అదేవిధంగా నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ లో క్వశ్చనైర్ ప్రశ్నావళి, ప్రశ్నల సముదాయం ప్రశ్నావళి. క్వశ్చనైర్ కు ఒక ఉదాహరణ 16PF ను రూపొందించింది రెమాండ్ బి క్యాటిల్. అదేవిధంగా మూర్తిమత్వ శోధికలు, పర్సనల్ ఇన్వెంటరీస్ లో బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, దీన్ని రూపొందించింది డాక్టర్ బెల్. MMPI మిన్నోసోటా మల్టీపాసిక్ ఇన్వెంటరీ, దీంట్లో 500 అంశాలు ఉంటాయి. దీన్ని రూపొందించింది మెకిన్లీ మరియు అతావే. తర్వాత రేటింగ్ స్కేల్స్, నిర్ధారణ మాపనలు, ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, విటెన్బర్గ్ సైకియాట్రిక్ స్కేల్, అగర్టీ అల్సన్ విక్మెన్ రేటింగ్ స్కేల్, పెల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్, ఇవన్నీ కూడా రేటింగ్ స్కేల్స్ ఉదాహరణలు. ఈ విధంగా మూర్తిమత్వ పరీక్షలను మీరు గుర్తుంచుకోవడం ద్వారా రేపు టెట్లో, సీటెట్లో, డిఎస్సిలో మీరు మంచి మార్కులు సాధించవచ్చు. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్.